మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్. యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామి అయిన దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. బిఎస్ఎన్ఎల్ని, సి.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు టీసీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడీ ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్చ్ 1997 14,88,000,000 టెలికాం సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి, ఇండియాకి. ఈరోజు మనం చూస్తే 2 డికేడ్స్లో ఈ నెంబర్ 1 బిలియన్ క్రాస్ అయింది. నాకు ఆ రోజు ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా, సెల్ ఫోన్ ఏం తెస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు, భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటున్నా. మల్టీపర్పస్ డివైస్ ఇది. ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు. అన్ని